బ్రహ్మపుత్ర నదిపై భారీ ఆనకట్టలు నిర్మించాలన్న చైనా నిర్ణయంపై అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా దూకుడును కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. ఈ నెల 5న ఢిల్లీలో జరగనున్న రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించాలని అసోం సర్కారు భావిస్తోంది. ఇంతకాలం బ్రహ్మపుత్ర నదికి వచ్చే వరదలను ఎదుర్కోవడంపై దృష్టి సారించిన అస్సాం ప్రభుత్వాన్ని పొరుగు దేశం చైనా చర్యలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే బ్రహ్మపుత్ర నదిపై అనేక ప్రాజెక్టులు నిర్మించిన చైనా తాజాగా మరో 3 కొత్త ఆనకట్టలను నిర్మిస్తున్నట్లుగా ప్రకటించింది. అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాలకు ప్రధాన జలవనరైన ఈ జీవనదిపై చైనాలో చేపట్టిన ప్రాజెక్టుల కారణంగా భవిష్యత్తులో బ్రహ్మపుత్ర ఎండిపోయే ప్రమాదముందని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని ప్రధాని మన్మోహన్ కు ఆయన లేఖ రాశారు. చైనా చర్యలను తీవ్రంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 5న ఢిల్లీలో జరగనున్న రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించాలని అస్సాం ప్రభుత్వం యోచిస్తోంది. You see, as you know, Assam cannot unilaterally take up issue with the government of China. It has to be done by the government of India, by the Ministry of External Affairs or Ministry of Water Resources. So that is why Chief Minister has drawn the attention of the government of India. In fact, I also intend to draw the attention of the government of India. I am going to Delhi on the 5th. On the 5th of February, we are having a meeting. All the power ministers are coming to Delhi. So I intend to take up this issue that, the government of India must take up with the government of China. దిగువ ప్రాంతాల అవసరాలను బేఖాతరు చేస్తూ చైనా తీసుకుంటున్న నిర్ణయాలపై జనజాగృతి స్వచ్ఛంద సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చైనా బ్రహ్మపుత్రను కట్టడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రచారం నిర్వహిస్తోంది. బ్రహ్మపుత్ర దాని ఉపనదులపై మొత్తం 40 ప్రాజెక్టులు నిర్మించేందుకు చైనా ప్రయత్నిస్తోందని, ప్రస్తుతం 26 ప్రాజెక్టులపై కసరత్తులు చేస్తోందని జనజాగృతి అధ్యక్షుడు అశోకానంద సింఘల్ తెలిపారు. చైనా చర్యల వల్ల ఈశాన్య రాష్ట్రాలు వర్షాకాలంలో 64%, ఇతర సమయాల్లో 85% నీటిని నష్టపోతారని ఆయన పేర్కొన్నారు. ने ये जो बात कही है कि वो ये 3 नए डैम बनाना चाहता है या वाटर प्रोजेक्ट बनाना चाहता है, ये बात 3 साल पहले, और हमने कहाँ वो प्रोजेक्ट बना रहे हैं, वहाँ किस स्थिति में काम चल रहा है, इसके सारे फोटो और उनके कोऑर्डिनेट्स हमने दे दिए थे, और उसके बाद भी सरकार ने कोई भी तरह की कार्रवाई नहीं की. आज चाइना जो बोल रहा है वो गलत बोल रहा है. 92,000 मेगावाट पावर प्रोजेक्ट ब्रह्मपुत्र नदी के ऊपर लगा रहा है, और आने वाले समय में एक ऐसा समय आएगा कि ब्रह्मपुत्र नदी सूख जाएगी. देखिए, ब्रह्मपुत्र अगर नहीं रहेगी तो असम का जो लाइफलाइन है वो खत्म हो जाएगा, और ब्रह्मपुत्र के बिना हम असम की कल्पना नहीं कर सकते. చైనా వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జనజాగృతి సభ్యులు పరిస్థితిని చక్కదిద్దకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా చైనా చర్యలను అడ్డుకునే దిశగా కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.